హలో ఎవ్రీవన్, ఈరోజు కజ్జికాయలు అనేది ఏ విధంగా తయారు చేసుకునే వీడియోలో చూద్దాం. దానికి ఈ విధంగా ఎండు కొబ్బరి అనేది మనం మిక్సీకి అనేది చేసుకోవాలి. నేను ఒక రెండు ఎండు కొబ్బరి ముక్కలు అనేది ఫుల్ తీసుకున్నాను. ఈ విధంగా మిక్సీ చేసి ఒక బౌల్లోకి అనేది వేసేసుకోవాలి. అలాగే ఇందులోనే నేను పుట్నాల పొడి అలాగే బెల్లం పొడి నాకు అవైలబుల్ ఉంది కాబట్టి బెల్లం పొడి తీసుకున్నాను. లేదంటే బెల్లం అన్నా మా నార్మల్ బెల్లం అన్నా సరే తీసుకొని ఇలా మిక్సీకి చేసుకోవచ్చు. ఈ విధంగా పుట్నాలు కూడా పొడి చేసేసుకొని అలాగే బెల్లం పౌడర్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకున్నాను. చూసారా, ఈ రెండు కూడా ఈ విధంగా పొడిలాగా చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. కజ్జికాయలు అనేది చాలా విధంగా చేసుకోవచ్చు. అలాగే నేను పిండి అనేది మైదా తీసుకున్నాను. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా మనం పిండి అనేది కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక పీట మీద అనేది మనం పూరీలు ఎట్లా చేసుకుంటామో అదే మాదిరిగా ఈ విధంగా పల్చగా పాముకోవాలి. ఈ విధంగా పామిన తర్వాత మనకి గజ్జికాయలు చేసేది అనేది ఉంటుంది. అదేమో వచ్చేసి చిన్న షేప్లో ఉండిద్ది. చూసారా, ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఇందులోని కొంచెం పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఈ విధంగా నొక్కేసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది ఈ విధంగా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ రౌండ్ బాల్స్లా చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగించవచ్చు. మనకి ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదే మాదిరి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. రెండు వైపులా ఫ్రై అవనివ్వాలి. మనకి ఏదన్నా సరే కొంచెం లీకేజ్ ఉన్నా సరే ఆయిల్ మొత్తం లోపల ఉన్న పొడి అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం లీకేజ్ ఎక్కడ లేకుండా కొంచెం చేతితో కూడా నొక్కేసుకోవచ్చు. మనం ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి బయటకు అనేది రాదు. ఈ విధంగా రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయిన వాటిని ఒక పక్కకు తీసేసుకుంటే మనకి కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి. ఇవి ఫ్రై చేయడం చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మనకి మనం బాగా నూరుకునేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. అది పూరీ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో చేసుకుంటే మీకు ఈజీగా అవుతుందని నా ఫీలింగు. చేత్తో అయితే చాలా చేయాలి కాబట్టి అదేవిధంగా మీరు పూరీ ప్రెషర్లోని మీరు ప్రెస్ చేశారనుకో కొంచెం ఈజీగా అయిపోయిద్ది. చూసారా, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మనకి రెడీ అయిపోతాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హెల్దీ ఆప్షన్లో మనకి బెల్లం ఇవన్నీ హెల్దీయే కాబట్టి మైదాకు బదులుగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి. బయట ఎంత క్రిస్పీగా లోపల చూసారా ఎలా ఉందో. తినేటప్పుడు స్వీట్నెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయండి. మీరు కూడా ఇదే ట్రై చేయండి. బాయ్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.